సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ట్రిప్ ఏడకంటే ఈడ నుంచి విజయవాడకు అనమాట. ఇప్పుడు హైదరాబాద్ దగ్గర అయితే ఉన్నాం. అసలు 3 o'clockకే స్టార్ట్ అవ్వాల్సింది, ఇప్పుడు 4:30 అవుతుంది టైం అయితే. సో మేమైతే టార్గెట్ 2 hours పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి 2 hours 2.5 hours అని అనుకుంటున్నాం. మేబీ ఇంకా లేట్ కావచ్చు, బికాస్ బండ్లు అలౌ లేదంట ఓఆర్ఆర్ మీదకి. ఈడకెంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ప్రజెంట్ 287 kilometers ఉంది విజయవాడకి అయితే. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకటి కూడా ప్లాన్ చేసినాం, అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. ప్రజెంట్ అయితే ఇది మన బైక్, ఇదే బైక్ మీద మనం ఇప్పుడు ట్రావెల్ చేయలేకపోతున్నాం. డామినర్ 400 పిలియన్ రైడర్ బ్యాక్ సైడ్. సో ఇద్దరం అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకి స్టార్ట్ అయిపోతున్నాం. ట్రిప్ 1 అయితే 404 ఉంది, దాన్ని కూడా 0 చేసేస్తున్నా. 0 అయితే అయిపోయింది. టైం అయితే 4:45 అవుతుంది. ఫ్యూల్ కూడా ఏం లేదు. ఇక్కడ నియర్ బైగా నాకైతే రాధిక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్యూల్ ఫిల్ చేయించుకోవాలా. అక్కడి నుంచి డైరెక్ట్ ఈసీఎల్ గట్కేసర్ అట్లా ఓఆర్ఆర్ ఎక్కాలా. అక్కడ ఎలవ్ లేదన్నారు, అక్కడి నుంచి వేరే రూట్ అయితే చూపిస్తుంది, ఆ రూట్ నుంచి కంటిన్యూ అవ్వాలన్నమాట. సో ఆల్రెడీ మమ్మీ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు అనమాట, మమ్మీ డాడీ వాళ్ళు అక్క వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ నేను స్టార్ట్ అవుతున్నా, అండ్ నానమ్మ అయితే పైన ఉంది. బాయ్ మామ. సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. జై శ్రీరామ్. మనం రాధిక పెట్రోల్ బంక్ అనుకున్నాం, కానీ ఇక్కడ సైనిపురి ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ ఫుల్ చేయించుకొని స్టార్ట్ అయిపోదాం. కొంచెం కొట్టన్నా. చాలు. టాప్ వరకు కొంచెం స్పేస్ ఇచ్చి ఫుల్ చేయించేసిన, రిమైనింగ్ అంతా ఫుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు వరకు అయితే ట్రిప్ 1 kilometer అయింది. ప్రజెంట్ అయితే ఇక్కడ నాగారం దగ్గర ఆగినామన్నమాట, ఒక టీ బ్రేక్ కోసం అని చెప్పేసి. నాగారం రత్న హోటల్ కాడ మళ్ళీ ఇక్కడ టీ బ్రేక్ తీసుకుని ఈడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే 9.2 kilometers వచ్చినాం. ఇక్కడ నుంచి ఒకటే రూట్. ప్రజెంట్ ఇప్పుడైతే మనం 11 kilometers వచ్చినాం, నాగారం దగ్గర ఉన్నాం. నెక్స్ట్ రాంపల్లి. ఇప్పుడైతే నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేను, బికాజ్ ఇంకా సన్ రాలే కదా. నాది బ్లాక్ కలర్ వైజర్, సో ఏం కనబడతలేదు. రోడ్స్ అయితే క్లియర్గా లేవు. కొంచెం సన్ వచ్చిన తర్వాత నుంచే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. రాంపల్లి వరకు అయితే వచ్చేసినాం. సో ఫైనలీ అయితే మనం వరంగల్ రూట్ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ ఇటు సైడ్ చూపిస్తుంది, మరి బోర్డు చూస్తే మాత్రం అటు సైడ్ చూపిస్తుంది. బోర్డులో రైట్ చూపించింది, కానీ మ్యాప్స్లో మాత్రం ఇటు సైడ్ చూపిస్తుంది. అర్థం కావట్లేదు రా.
ఇప్పుడు షాకింగ్ ఏంటిదంటే 146 దగ్గర ఆర్పిఎం లిమిటర్ లైట్ వెలుగుతుంది. ముందు ఇట్లా వెలుగుతుండే కాదు, ఇప్పుడు ఎందుకు వెలుగుతుందో అర్థం కూడా అవుతలేదు. 9000 ఆర్పిఎం టచ్ అవుతుంది, అప్పుడే లైట్ కూడా వెలుగుతుంది. అసలు మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ టోల్ ప్లాజా, టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ టోల్ గేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చిన్న రాంగ్ రూట్ అయితే వచ్చేసాను. 15 కిలోమీటర్స్ అనుకుంటున్నా. ఇక్కడ నుంచి అయితే బ్యాక్ వెళ్ళాలా. అటు సైడ్ నుంచి పోతే మాత్రం కొంచెం టైం పడుతుంది, డిస్టెన్స్ తక్కువ ఉంది. ఇటు సైడ్ నుంచి వెళ్తే డిస్టెన్స్ ఎక్కువ పడుతుంది, టైం కూడా ఎక్కువ పడుతుంది. విలేజ్ రూట్స్ కనెక్ట్ కాకుండా డైరెక్ట్గా మళ్ళీ హైవే లాంటి రూట్ ఏదైనా పట్టుకోవాలని చెప్పేసి ఈ రూట్ సైడ్ మళ్ళీ యూటర్న్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక్కడ కొండ కనబడుతుందో లేదో తెలియదు, మస్తు ఉంది, మస్తు పెద్ద ఉంది. అబ్బాయి నేను చెప్పినా కదా విలేజ్ రూట్స్ అని, మనం అటు పోయి ఉంటే విలేజ్ రూట్స్ వచ్చేటివి కాదు. ఇటు వచ్చినాం చూసినావా, ఇదే విలేజ్ రూట్ రా. నాకు అర్థం కాలే, ఇది చూస్తే మంచిగా ఉంది, అటు సైడ్ మొత్తం ట్రాఫిక్ కనిపించింది. ఇది కరెక్ట్ రూట్ ఏమో అనుకున్నా, చూడనీకైతే మ్యాప్స్లో హైవేలా కనిపించింది. ఇక్కడ ఆన్ చేసి గోపురం మనకి సేఫ్టీ కోసం నా అందుకే ఆన్ చేసిన. ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. బా 32 కిలోమీటర్స్ ఒకటే రూటు. థర్టీ 32 కిలోమీటర్స్ కవర్ చేస్తే అప్పుడు ఇంకా 200 కిలోమీటర్స్ సో ఆఫ్టర్ 81 కిలోమీటర్స్ తర్వాత పెట్రోల్ అయితే ఒక ముళ్ళు దక్కింది. ఏదో ఊర్లో ఉన్నా, ఏ ఊరో తెలియదు. ఇంకా ఈ ఊరు ఎగ్జిట్ కావడానికి 23 కిలోమీటర్స్ ఉంది. ఈడైతే ఒక రూట్కి వచ్చింది, టైంకి సన్ రైజ్ కూడా అవుతుంది. లొకేషన్ అయితే మస్తు ఉంది. రోడ్లే బాలు. 100 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఊరు రోడ్లోకి వచ్చినందుకు ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయలేకపోతున్నాం.
ఎక్కడైతే కొంచెం రోడ్ అయితే కరెక్ట్గా ఉంటుందో ఆడైతే ఓకే, కానీ ఎక్కువ మాత్రం ఘాట్ రోడ్ సెక్షన్ వస్తుంది. కొంచెం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు మెయిన్ మిస్టేక్ ఏడైందంటే ట్యాంక్ బ్యాగ్ కొంచెం పైకి ఉంటే బాగుంటుంది, కిందకు ఉంది కదా, దీనివల్ల ఫోన్ కరెక్ట్ కనబడట్లేదు, డిస్టెన్స్ ఎంత ఉందో అర్థం కావట్లేదు. ఇట్లా కింద కుంగి చూడాల్సి వస్తుంది. ఇగో అప్పుడే 400 meters అంట. టైటిల్స్ ఉంది కదా, ఈ టైటిల్స్ చూస్తున్నా, అమ్మ విజయవాడ లెఫ్ట్, హైదరాబాద్ రైట్. మనం కరెక్ట్ రూటే వచ్చినాం. ఆపురా, దేనికిరా? కొంచెం బ్రేక్ బ్రేక్ లేదు, ఏం లేదు. మస్తు పెయిన్ అవుతుందారా బ్యాగ్. చెప్పినా కదా అబ్బాయి, నా తోట వస్తే బ్రేక్లు ఉండవు. కాదురా, ఆడ ఓఆర్ఆర్ రూట్ ఉందా, ఆ ఓఆర్ఆర్ మీద 2 wheelers అలవ్ లేదు. దానివల్ల ఇదంతా తిరిగేసి రావాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? 104 kilometers వచ్చినాం. నెక్ పెయిన్ వస్తుందా? సేమ్ పరిస్థితి. ఇంకా 200 kilometers ఉంది ఈడకించి. 3 hours 25 minutes చూపిస్తుంది. ఇప్పుడు కొంచెం బెటర్ రూట్ వచ్చినాం కాబట్టి. వాడ 201 kilometers. ఇంకా ఒక్క చిన్న రాంగ్ రూట్ వల్ల ఎన్నో తిరగాల్సి వస్తుంది. ఆ ఓఆర్ఆర్ఏ కనుక ఓపెన్ చేసి ఉంటే ఇంత తిరగాల్సిన అవసరం వచ్చేట తిరిగి ఊర్ల నుంచి ఏడకించో వచ్చినాం. సూర్యాపేట అనుకున్నాం కానీ జర్ర ఆడకించి ఈడ వరకు రాగానే ఈడనే బ్రేక్ తీసుకున్నాం. వీడికి ఆగుతలేదు. దోమలు సూసైడ్ ఈడ కూడా చచ్చిపోయినాయి. హెల్మెట్కి అయితే ఇంకా ఘోరంగా తగిలినాయి. క్లీన్ చేసేసిన క్లాత్ పెట్టి. ఇదైతే డెడ్లీ సూసైడ్. సూర్యాపేట ఎంటర్ అయిపోయినాం రా. సూర్యాపేట ఇదే ఎంటర్ అయినాం. ఇంకానా 151. మళ్ళీ పెట్రోల్ బ్రేక్ కోసం ఆగినాం. ప్రజెంట్ ఇంకా 90 kilometers ఉంది. మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకుండే. బండి బ్యాక్ సైడ్ టైర్లో కొంచెం గాలి కూడా తక్కువ ఉంటే గాలి కూడా కొట్టించుకున్నాం. 90 kilometers కంటిన్యూస్గా డ్రైవ్. వీడికి బ్యాగ్ చాలా వెయిట్ ఎక్కువ ఉంది. కూర్చొని బ్యాక్ సైడ్ బ్యాక్ బోన్ బాగా నొప్పిలేస్తుందంట. నెక్స్ట్ టైం అంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఒక తాడు కట్టుకుని ఇన్ని ఇట్లా కట్టేసేయాలి. పోదామా? హే ప్రభు, అమ్మా. మధ్యలో ఆన్ చేసి మాట్లాడుకుంటాం. సరేనండి. నాకు అసలు బండి మీద డ్రైవింగ్ తప్ప దేని మీద ధ్యాస అవుతలేదు. జిడ్డు అయిందిరా ఒళ్ళంతా.
అవ్వదా మళ్ళా మెయిన్గా ఫేస్ అయింది. కరెక్ట్ మొత్తం 71 కిలోమీటర్స్ స్ట్రేట్ అంట స్ట్రెచ్. 9 o'clock వరకు వెళ్ళిపోవాలి బాయ్. ఇదే ఏపీటీఎస్ చెక్ పోస్ట్ బాయ్. ఇదే చెక్ పోస్ట్ చెక్కింగ్. అట్లుంటాయి వీళ్ళతోటి. విజయవాడ వచ్చామో లేదో తెలియడానికి రైట్ సైడ్లో దేవుడిది ఒక విగ్రహం వస్తుంది, హనుమంతుడు. ఆ విగ్రహం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా 75 కిలోమీటర్స్ ఉంది. 75 కిలోమీటర్స్లో దేవుడి విగ్రహం కనపడదు. ఫైనల్లీ టోల్గేట్ నెంబర్ 3. ఏంటిది ఇది? హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్. పోలీస్ కార్ చూడండి, మొత్తం తేడా ఉంది. నేను ఎప్పుడు చూడలే. అయ్యా కార్ ఆన్న అయిపోయింది. బిస్కెట్ మన అన్నీ ఇనోవాలే కదా. స్పీడ్ 21 స్పీడ్. అటు సైడ్ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇటు సైడ్ క్లోజ్ అయిపోయింది. ఆహా ఊర్రది. ఇప్పుడే బ్యాక్ సైడ్ ఒక 12 వెళ్ళిపోయింది, చూపించడం మర్చిపోయినా. ఏం లేరా, టోల్ చూపించడం మర్చిపోయినా. వావ్, వస్తుంది క్లౌడ్ పైన. వేరే లెవెల్. విజయవాడ ఎంట్రన్స్ స్టార్టింగ్లో ఒక హనుమాన్ టెంపుల్ స్టాచ్యూ ఉంటుందిరా, ఆడుంది. అది కనబడుతుందా? అదే దానికోసం ఇందాకటికించి వెయిట్ చేస్తున్నా. విజయవాడ ఎంట్రన్స్ రావడానికి స్టార్టింగ్లో అది ఉంటుంది. అది కనబడుతుందో కనబడదు. బాయ్.
పిచ్చగా ట్రాఫిక్, ఎండ పైనుంచి అటాచ్ అయిపోయేలా ఉన్నాం. కోల్కతా 1230 అంట. బాయ్ ఈడనే ట్రాఫిక్ జామ్ ఉంది, ఏమన్నా అయ్యిందా? ఎందుకు అట్లా? అరే 2 రూటా 1 రూటా అర్థమవుతలేదురా. గూగుల్ మ్యాప్స్ ఏమో ఇటు చూపిస్తుంది. మనం తప్పు పోతున్నామా లేకపోతే కరెక్ట్ పోతున్నామా ఏం అర్థం కాదు. మళ్ళీ ఇటు డైరెక్షన్. అమ్మా ఓకే. అరే